ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరకాల దగ్గర పోచంపల్లి విలేజ్ అక్కడ మనం భాస్కర్ రెడ్డి గారు రైతీన మంచి ప్రోగ్రెస్ రైతీన. నమస్తే అండి. సో ఆయన ఫస్ట్ టైం మన ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ కేతి సుధార్ అండ్ ఎన్బిఎఫ్ ప్రోగ్రాంలో ఒక చిల్లి, ఈ వెరైటీ పేరు ఏంటి సార్? ఇది 2626 వెరైటీ వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు ఒక ప్రాజెక్ట్లో ఆయన జాయిన్ అయ్యారు, కానీ అప్పుడు లాస్ట్ టైం క్రాప్ మధ్యలో వచ్చాం కాబట్టి మనకు అంత ఆశాజనకంగా అప్పుడు అనిపించలేదు. ఈసారి దుక్కి దున్నప్పటి నుంచి మన ఎన్బిఎఫ్ ప్రోగ్రాంలో ఆశా కిరణ్ అనేది ఒక మన ఆల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఒకటి మనకు సార్ రికమెండ్ చేసాము, అది వేశారు. దానివల్ల ఈ వెరైటీలో ఆయనకి ఈ అనుభవం, అంటే మన కంప్లీట్ ఎన్బిఎఫ్ ప్రోగ్రాంలో ఆశా కిరణ్ సాయిల్ అప్లికేషన్ వేయడం కానీ, లేదంటే మన పోలియో స్ప్రేలు కానీ, స్పెషల్ ఎన్బిఎఫ్ ఆల్ ఇన్ వన్ స్ప్రేలు కానీ ఆయన ఒక మంచి అనుభవంతో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఆయన అనుభవాలు మనం తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎన్బిఎఫ్ని కాన్సెప్ట్ తీసుకొని మీరు ట్రయల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఎన్బిఎఫ్ ప్రోగ్రాము? అంటే మీరు గత 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా వ్యవసాయం, ఈసారి ఇది వేసిన దానికి ఇంతకుముందు మీకు ఎరువులు వేసినది ఏమిటి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? మేము పెట్టినాం సార్, చెట్లు మొక్కలు పెట్టినాక నేను ఒక మా ఊర్లో ఫర్టిలైజర్ మనిషి తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చిన తర్వాత మామ అది చేతికి రాదని ఇక పంపు మొత్తం అన్నాడండి 3 ఎకరాల దాకా. నాకు అయితే ఎట్లుంటుంది మరి, సరే మేడం సార్ వాళ్ళు ఇచ్చారు కదా మనకు, అప్పుడు పోయినసారి మెడిసిన్ నాకు మంచి ఇవి వేద్దాం. ఇది వేసినాక సార్ మనకు ఈ ఆశా కిరణ్ పంపించింది కదా, అది కూడా వేద్దాం. వేసినాక చూద్దాం అనుకుని 2 ఎకరాలకు వేసినాక 2 బస్తాలు వేసినాక దీని రూపురేఖలు మారిపోయినాయి మొత్తం. వేసినాక వన్ రమ్మని, అరే బాబు పోయి చూడు పోరా నువ్వు అట్లాంటి కదా అన్నాక, ఏంది మామ ఇట్లా సెట్ అయింది, అది తొందరగా వేసింది, తొందరగా సెట్ అయింది, ఎట్లా అయింది అన్నాడు. అన్నాక బాబు ఆశా కిరణ్ అనేది నాకు సార్ ఇచ్చిండు. అందులో రూట్ డైరెక్టర్ పైటోసాలు అవన్నీ ఉండే నా దగ్గర, కార్బన్ ఇట్లుండే అవన్నీ కలిపి పోసిండ్రా బాబు, పోసి డిఏపీలో పోసిండ్రా బాబు, సెట్ అయిందని నేను అన్నాక మళ్ళీ మీకు కాల్ చేసిన, సార్ నాకు ఇంకా 6 బ్యాగులు కావాలి సార్ అని మీకు కాల్ చేసిన. రెడీగా కావాలంటే మేము పంపిస్తాను, మీరు పంపించారు. పంపినాక ఇంకా మేము రాపర్తికి తెచ్చుకున్న వీళ్ళు ఐటీసీ వాళ్ళ పంపి అవన్నీ నా దగ్గర మిగిలిపోయినాయి. మేడం చెప్పింది అది ఇంట్లో ఇవి పనిచేసేటి కాదనుకో భాస్కర్, అన్ని పనిచేసేటి అవి కొంటే నువ్వు దుక్కిలో పోయినది తెచ్చుకున్నా. మళ్ళీ ఆశా కిరణ్ మళ్ళీ 6 బ్యాగులు మీకు చెప్పిన. ఇక మాకు దేవుడిచ్చిన వరం సార్ ఆశా కిరణ్ అనేది. మీరు మాకు అసలు మీరు దవ్యంతో సమానం సార్. నేను ఇట్లా చేసుడు, పెట్టుబడి తగ్గించి ఇంత పంట పండించుడు, ఇట్లా కాసుడు, అది మీ కృపతోనే మీ ఇంత మీ హార్డ్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మా డ్యూటీ అది, ఒక సైంటిస్ట్ గా మనం ఏం చేయాలి రైతులకి అనేది, రైతులు సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి. నా లైఫ్ లో కూడా ఇంత పంట ఇట్లా కాసి ఇంత పంట పండలేదు సార్. ఇంత పెట్టుబడి చాలా తక్కువ సార్, పెట్టుబడి అనేది చాలా తక్కువ సార్, చాలా తక్కువ. ఇప్పుడు చూస్తే మన క్రాప్ కానీ, క్రాప్ దిగడం కానీ, అంటే ఈ వెరైటీ ఇప్పుడు ఇటుపక్క కానీ, సో ఇలా చూస్తే అంటే న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తే మొక్కలు ఎలా రెస్పాండ్ అనేది మన భాస్కర్ రెడ్డి గారు ప్రాక్టికల్గా చేసి చూపించారు. సో ఆయన జనరల్గా మేము 2-3 ఎకరాలకి ఏమని చెప్పినాము, మిగతా వదిలేసి చూడమంటే ఈయన మొత్తం అన్ని ఎకరాలకి వేసేసారు. ఇప్పుడు ఈయన మొత్తం 5 ఇన్ని 6 ఎకరాలకి మొత్తం వేశారు ఆశా కిరణ్ కానీ స్ప్రేలు కానీ. సో ఇది పరిస్థితి ఈ రోజుల్లో. మొత్తం కాయ దిగడంలో కానీ, ఇమ్యూన్ సిస్టంలో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలన్నీ. సో ఇది మన ఎన్బిఎఫ్ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే మొక్కలు రెస్పాండ్ అవుతాయనేది మన ప్రాక్టికల్ ఇక్కడ చూడడం జరిగింది. ఖర్చు విషయంలో, లేబర్ విషయంలో, పని విషయంలో మీకు పని భారం తగ్గిందా? నేను దీనికి మేడం ఒకసారి 3-15 ఎకరానికి ఒక బ్యాగ్ వేసిన, సెకండ్ మళ్ళీ 3-15 వేసిన. ఫస్ట్ డిఏపి వేసిన, నేను వేసింది 3 సార్లు, కాకపోతే ఎకరానికి బ్యాగ్ వేసిన. ఎంత వేసేవాళ్ళు నార్మల్ గా అయితే? నా కింద వాళ్ళ ఎకరానికి 4 వేస్తాను సార్, 4 బ్యాగులు వేస్తాను. ఎందుకు ఎత్తారు నేను అంటాను, ఎందుకు ఎత్తారు వీరంతా ఏ గురి భూమిని ఖరాబ్ చేయగలరు నేను చెప్తాను వాళ్ళని. మన మాట వింటారు సార్ వాళ్ళు, వినరు అట్లా. లేదు ఇక వాళ్ళు పోతే పోని, నేనైతే ఎన్ని రోజులు గ్యాప్ లో వేస్తాను? 7 రోజులు 8 రోజులు అండి, 7 రోజులు. మన స్పెషల్ ఎంబీఎఫ్ పెట్టినప్పుడు 10 రోజులు పెట్టినా సార్ గ్యాప్ పెట్టినా. ఓకే పర్ఫెక్ట్. లాస్ట్ ఇయర్ విన్నారా లేదో, మేము 10 రోజులు గ్యాప్ పెడితే అంత రోజులు మాకు కుదరదు సార్, మీరు 4 రోజులకు స్ప్రే చేయాలన్నారు. సో ఈసారి మనం ప్రూవ్ అయింది కదా, 10 రోజులు చూద్దాం అనుకున్నా సార్, పర్ఫెక్ట్ అనిపించింది. నిన్న బాగా ముడతాంది, మళ్ళీ మనం స్పెషల్ ఎంబీఎఫ్ పోతే మనం బయటపడతాం అనుకుని నిన్న పెట్టిన సార్. మళ్ళీ కొంచెం నీట్నెస్ థియేటర్ అనిపించింది. రైట్.
సో సార్ ఒకసారి ఆల్ ఇన్ వన్ కూడా నేను అమౌంట్ పంపు సార్, నాకు సహకరించండి, అది పంపిస్తే దాన్ని కొట్టి మీ బాటలు వస్తా సార్, నేను మీ బాటలని వస్తా. నాకు ఎందుకంటే నాకు నచ్చింది, నాకు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి నేను బయటపడాలని ఆలోచన సార్. డెఫినెట్ గా మిమ్మల్ని వదలమండి సార్, రైతులు ఇక్కడ వదిలే వాళ్ళు కాదు. మేము ఇన్ని రోజులు మీరు మీకు రెస్పాన్స్ వస్తే మనం చూద్దాం చూడండి, అది ఈ రోజు మీరు ప్రూవ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మొక్కలు క్రాప్ ఏ మొక్కలో కూడా అసలు ఒకసారి ఇది రౌండ్ నుంచి ఇక్కడ సరిత క్రాప్ కాయ పట్టడంలో కానీ ఇది ఫస్ట్, ఇంకా జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ లోనే కాయ పట్టడం అనమాట. ఇట్లా కానీ ఏ మొక్క చూసినా కూడా సో అంటే న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తే మొక్కలు ఎలా రెస్పాండ్ అయ్యి ఇదే ప్రాక్టికల్ ఉదాహరణ. సో అందరికీ తెలియజేసేదంటే ఎరువులు బ్యాలెన్స్ చేయగలిగితే, భూమిలో ఉన్న పోషకాలు వాడగలిగితే రైతుకు ఖర్చు తగ్గుతుంది, ప్లస్ మొక్కల ఆరోగ్యం పెరుగుతాయి, మొక్కలు తను స్వతసిద్ధంగా కాపాడుకుంటాయి అనమాట. ఇదే మన కాన్సెప్ట్. నేషనల్ ప్రోగ్రామ్ కేతి సుధర్ అండ్ NBFలో ఇదే మనం రైతులకు ప్రమోట్ చేస్తున్నాము. సో అది మనకు ఈరోజు ఇక్కడ ప్రాక్టికల్ చూడడం జరిగింది అనమాట. సో చాలా చాలా ధన్యవాదాలండి మీరు దీని కాన్సెప్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. సో మీ వెంటే ఉండి చేపిద్దాం. పక్కా సార్, మిమ్మల్ని పాలేదు సార్. థ్యాంక్ యూ.